బెండకాయ ఫ్రై తయారీ విధానం. ముందుగా కట్ చేసుకున్న బెండకాయలు, తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి దంచిన, దీనిలో కొంచెం కరివేపాకు వేసాను. నెక్స్ట్ ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న బెండకాయలను వేసాను. దీన్ని కొంచెం మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మా బాబు కోసం నేను ప్రిపేర్ చేస్తున్నానండి. అన్నీ కొంచెం స్పైసెస్ కొంచెం తక్కువగానే వేస్తాను. కొంచెం పసుపు, సరిపడా సాల్ట్ వేసుకున్నా. దీన్ని కూడా కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకున్నా. ఇది కొంచెం 5 మినిట్స్ కుక్ అయ్యాక, ఈ కుక్ అంతా లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలి. అప్పుడు బాగా ఉడుకుతుంది బెండకాయ. ఇప్పుడు మూత తీసుకున్నా. దీనిలో కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేయాలి. నేను కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇది మా బాబు కోసమండి. చిన్నపిల్లలకి ఎక్కువ స్పైసెస్ పెట్టకూడదు కదా. మీకు స్పైసెస్ ఎక్కువ కావాలంటే పెద్దవాళ్ళకి యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం 5 మినిట్స్ ఇంకా కుక్ అవ్వాలి. కుక్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కర్రీ రెడీ అండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఎంతో టేస్టీకరమైన బెండకాయ ఫ్రై రెడీ అండి. ఇది ఓన్లీ పిల్లల కోసమని నేను కొంచెం స్పైసెస్ తక్కువగా వేసాను. మీకు కావాలనుకుంటే కొంచెం కారం, సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఫ్రై చేసుకున్నప్పుడు. ఓకే, మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.